గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి, సబ్ క్యాంపస్ అంటే నిజాం కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ అండ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్. సో సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అండ్ నిజాం కాలేజ్, ఈ మూడు సబ్ క్యాంపస్లకి అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్కి మనకి హాస్టల్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో, ఎట్లా అప్లై చేసుకోవాలి, రెగ్యులర్ వాళ్ళు ఎంత కట్టాలి, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఎంత కట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయాలి, హాస్టల్ అప్లికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది ఆన్లైన్లో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అని డీటెయిల్ వీడియో చేసిన, ఆ వీడియోకి సంబంధించి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. సో ఈ వీడియో చూసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, లేదంటే ఈ షార్ట్ వీడియో కిందనే లింక్ ఇస్తాను, నేను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది చూసుకోవచ్చు. ఈ వీడియో ఎస్పెషల్గా మొత్తం తెలంగాణలో అన్ని యూనివర్సిటీస్ ఆఫ్లైన్ అప్లికేషన్ జరుగుతుంది. ఆఫ్లైన్లో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు పిలుస్తారు, వెళ్ళి ఆఫ్లైన్లోనే హాస్టల్ అప్లికేషన్ రాసి డబ్బులు కట్టి మనము హాస్టల్ అప్లికేషన్ తీసుకోవాలి. కానీ ఓన్లీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతుంది. ఆన్లైన్లో మీకు మెసేజ్లు వచ్చాయి అప్లై చేసుకోమని, ఆ మెసేజ్లోనే లాగిన్ ఐడి ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ అయ్యి హాస్టల్ అప్లై చేసుకొని హాస్టల్కి సంబంధించిన డిపాజిట్ మనీ కట్టి తర్వాత క్యాంపస్కి వచ్చి మనం హాస్టల్లో జాయిన్ కావాలి. సో ఆ మెసేజ్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు, ఇంకా హాస్టల్ అడ్మిషన్ అనేది స్టార్ట్ కాలేదు. కానీ ప్రీవియస్ ఇయర్ హాస్టల్ అప్లికేషన్ మెసేజ్ వచ్చి లాస్ట్ ఇయర్ ఎట్లా అప్లై చేసుకున్నారు అనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ పేజ్ వాళ్ళకి మెసేజ్లు వస్తాయి, అప్లై చేసుకోండి. సెకండ్ పేజ్ వాళ్ళకి సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మెసేజ్లు వస్తాయి, థర్డ్ పేజ్ వాళ్ళకి కూడా వస్తాయి. సో ప్రతి పేజ్లో హాస్టల్ అడ్మిషన్ జరుగుతుంది. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా కట్టాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మెయిన్గా ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వల్ల ఆ వీడియో చూడండి. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ మీరు ఆఫ్లైన్లో హాస్టల్ అప్లికేషన్ జరుగుతుంది, మీకు అది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా ఫస్ట్ పేజ్ మొన్ననే అయిపోయింది కాబట్టి కొంచెం 1 వీక్ 10 డేస్లో హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అయితే, అది స్టార్ట్ అయిన తర్వాత ఇండివిజువల్ ఏ యూనివర్సిటీ స్టార్ట్ అయినాయని నేను వీడియో చేస్తా అప్డేట్ వచ్చిన తర్వాత. సో యాజ్ ఆఫ్ నౌ ఉస్మానియా మెయిన్ సబ్ క్యాంపస్ వాళ్ళు మీరు ఆ వీడియో అయితే చూడండి కంపల్సరీ. డన్. ఆల్ ది బెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. బాయ్.